జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 47,05,452 రూపాయల విలువైన 47 చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు అంటగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆలస్యం కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కళ్యాణ లక్ష్మి వ్యక్తులు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కళ్యాణ లక్ష్మి వ్యక్తులు కానీ సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ వ్యక్తులు కానీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కరోనా సౌకర్యం కొరకు అదేవిధంగా ఇంట్లో వాడుకునే కరెంటు 283 కడుతూ రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తూ రేషన్ కార్డు కూడా ప్రారంభించడం చెప్తాను. అదేవిధంగా ఒక రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డు మీ కుటుంబ సభ్యులు పేరు లేని వారి కూడా పేరు పెట్టి కొత్త సభ్యులను నమోదు చేసి కోరుకుంటే కోరు మనముడు మందులు పేరు ఇచ్చి వారిలో 5 ఉంటే 5 నుంచి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల భారం ఉన్న పేదవాడు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించడం జరిగింది. సన్న బియ్యాన్ని కూడా ఈరోజు 10 మంది ఉండే ఒక కుటుంబంలో ఈరోజు 3,700 రూపాయలు అవుతుంది. 5 సభ్యులు ఉంటే 15,000 రూపాయలు అవుతుంది. 50 నుంచి 55 రూపాయలు మనం కిలో బియ్యం దొరికితే షాపులో వస్తాయి. అంటే ఈ ప్రభుత్వం వ్యాయామం పట్ల వ్యక్తిగతంగా మనం ఆ సొంత బియ్యం వస్తే రీసైక్లింగ్ అయితే బాగా చేసి రేషన్ కార్డు వస్తే మనము దళారుల పాలై ఏదో